నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఉన్నట్టుండి ఒక్కసారిగా సౌత్ కొరియా రణరంగంగా మారిపోయింది. రాత్రికి రాత్రే, అంటే అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి బుధవారం ఉదయం 5 వరకు దాదాపు పూర్తిగా ఒక రణరంగం తలపించింది సౌత్ కొరియా మొత్తం. ముఖ్యంగా అక్కడ సియోల్ ప్రాంతం జనాలంతా రోడ్ల మీదకి రావడం ఒకెత్తైతే, మరోవైపు అక్కడ యుద్ధ ట్యాంకర్లు, హెలికాప్టర్లు, సైనికులు రంగంలోకి దిగి సామాన్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ఎందుకు సడన్ గా ఉన్నట్టుండి సౌత్ కొరియాలో అలాంటి పరిస్థితి ఏర్పడింది? ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తోంది ప్రపంచానికి అనేది కూడా మనం ఆలోచించాలి. ముఖ్యంగా సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సాక్ ఇయోల్ ఆయన మంగళవారం రాత్రి 10:30కి సైనిక పాలన విధిస్తున్నాను అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం సైనికులు రంగంలోకి దిగడం, పూర్తిగా అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేయడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ స్టేట్మెంట్ని ఉదయాన్నే బుధవారం వెనక్కి తీసుకున్నారు. అసలు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, దాని వెనక ఉన్న అసలైన కారణం ఏంటి, ఇదంతా కూడా ఎటువంటి గందరగోళానికి దారితీసింది అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. రావు గారు నమస్తే. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముఖ్యంగా సియోల్ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. సౌత్ కొరియా అంతా కూడా భయభ్రాంతులకు గురైంది. ఒక్కసారిగా ఉలిక్కి పడింది సౌత్ కొరియా. ఏమిటి అంటే, ఒకవైపు ఆల్రెడీ యుద్ధమేఘాలు కమ్ముకున్న తరుణం, రష్యా ఉక్రెయిన్ కానీ లేకపోతే లెబనాన్, ఇరాన్, ఇజ్రాయిల్ అంటూ మనం మాట్లాడుకుంటున్న తరుణంలో ఈరోజు అమెరికా కూడా అటు జో బైడెన్ తర్వాత ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వచ్చి నేను దేశాలని టారిఫ్ తోటి దొక్కేస్తాను అంటూ రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్న తరుణంలో సడన్గా సౌత్ కొరియాలో ముసలం పుట్టినట్టుగా ఉంది పరిస్థితి. ఏం జరిగింది, ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ ని? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది 2 విషయాలండి. మొన్న ట్యూస్డే డిక్లేర్ చేసిన ఆయన మార్షల్ లా అండ్ ఎమర్జెన్సీ 2 వేరు పదాలు. వాటి స్కోప్ అండ్ ఎగ్జిక్యూషన్ 2 డిఫరెంట్ అయ్యి. మార్షల్ లా అంటే ఏంటంటే, జనరల్ గా దేశానికి ఇంకా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ లేనప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే మన జనరల్ గా మన ఐఏఎస్ ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ అంతా ఫెయిల్ అయినప్పుడు అటువంటి సమయంలో మార్షల్ లా ఇంపోజ్ చేస్తారు. ఎమర్జెన్సీ అన్నది ప్రెస్ ఫ్రీడమ్, ఇటువంటి వాటిని కంట్రోల్ చేస్తా, యూనియన్స్ ని కంట్రోల్ చేస్తా, పొలిటికల్ పార్టీస్ ని కంట్రోల్ చేస్తా, సెక్షన్ 144 దాదాపు ఇంపోజ్ చేస్తా, అది ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తా. మొన్న ట్యూస్డే ఇంపోజ్ అయిన 2 ఎమర్జెన్సీ అండ్ మార్షల్. ఈ మార్షల్ లా అన్నది కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. ఇది ఒకసారి దేశానికి అవసరం వస్తుంది. ఇన్ఫాక్ట్ దేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు జనరల్ గా మార్షల్ లా ఇంపోజ్ చేస్తారు, మన ఇండియాలో కూడా చేస్తారు. ఎందుకంటే దానికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అంటే మార్షల్ లా అంటే ఆర్మీ పబ్లిక్ కంట్రోల్ కి వస్తుందని కాదు, ఎక్స్టర్నల్ ఎనిమీస్ ని డిఫీట్ చేయడానికి అవసరం. ఇప్పుడు ఆయన లిఫ్ట్ చేసింది 6 అవర్స్ తర్వాత మార్షల్ లా లిఫ్ట్ చేశారు, కానీ ఎమర్జెన్సీ ఇంకా లిఫ్ట్ చేసినట్టు ఎక్కడ వార్తలో లేదు. సో అది మనం చాలా క్లారిటీ తోటి ఉండాలి. అంటే ప్రస్తుతానికి ఇంకా ఎమర్జెన్సీ కొనసాగుతున్నట్టే లెక్క. అంటే ఏంటంటే, డెమాన్స్ట్రేషన్స్ ని పర్మిషన్ లేదు, యూనియన్ స్ట్రైక్స్ కి పర్మిషన్ లేదు, ప్రెస్ కి ఫ్రీడమ్ లేదు రిపోర్టింగ్ కి. అలాగే పొలిటికల్ యాక్టివిటీస్ అంటే పార్లమెంట్ లో గానీ అవుట్ సైడ్ ద పార్లమెంట్ గానీ అండర్టేక్ చేయడానికి కూడా లేదు స్కోప్ ప్రస్తుతానికి. ఇది మన ఇండియాలో మిసెస్ ఇందిరాగాంధీ గారు 1975 లో ఇంపోజ్ చేశారు, 2.5 years. దాని తర్వాత హిస్టరీ మనకు తెలిసిందే. చాలా ఇన్స్టెబిలిటీ కూడా ఎరైజ్ అయింది ఆ రోజు. సేమ్ కండిషన్స్ అక్కడ కూడా వచ్చినాయి. 2022లో ఎప్పుడైతే ఈ కన్జర్వేటివ్ పార్టీ లీడర్ యూన్ ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యారో, అప్పటి నుంచి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు సాఫీగా జరగలేదు. ఒక ఇన్సిడెంట్ లో మిక్స్డ్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్న, అంటే వేరే ప్రాంతం వాళ్ళు, మైనారిటీస్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో కూడా 160 పోవడం జరిగింది ఫైరింగ్ లో. సో అదొక మేజర్ ఇన్సిడెంట్. దాని తర్వాత ఆయన వైఫ్ కల్చర్ పబ్లిక్ నెగిటివిటీలోకి వచ్చింది స్కామ్ ద్వారా. స్కామ్ అంటే మన ఇండియాతో పోలిస్తే అది పెద్ద స్కామ్ కాదు. షీ యాక్సెప్టెడ్ డ్రాయర్ బ్యాగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దోస్ ప్రీచర్స్ నుంచి $2,000. ఏంటంటే ఆవిడ లైఫ్ స్టైల్ ఫోకస్ లోకి వచ్చింది. ఫిలిప్పీన్స్ లో ఎలాగొచ్చిందో అలా వచ్చింది. సో ఆయనకి కొంచెం ఇంపీచ్మెంట్ చేయాలని చెప్పి అపోజిషన్ పార్టీస్ కూడుకున్నాయి. దీంతో పాటుగానే నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ అంటే డిపిఆర్కే అయితే ఏదంటామో, ఆయన మిసైల్, తన యూజువల్ మిసైల్ టెస్ట్ కాకుండా నేను అటాక్ చేస్తాను అని కూడా మొదలు పెట్టారు. లాస్ట్ 6 months 9 months లో సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్యన చాలా
చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే దాదాపు మిడిల్ ఈస్ట్ లో మిసైల్ ఫైరింగ్స్ ఎలా జరుగుతున్నాయో అలాగే బెలూన్స్ పంపించడం, సౌత్ కొరియా ఏమో డెమోక్రసీ కోసం బెలూన్స్ పంపించడం లీఫ్లెట్స్ తోటి, అలాగే నార్త్ కొరియా ఏమో దానికి రిప్లైగా ట్రాష్ పంపించడం, ట్రాష్ అంటే వర్స్ట్ ఆఫ్ ది ట్రాష్, టాయిలెట్ ట్రాష్ పంపించడం, ఇటువంటి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ తోటి చూస్తే యుఎస్ఏ రష్యాని మొత్తం 100% అణిచివేయాలని చూస్తుంది. అదే యుక్రెయిన్ లో జరుగుతుంది. ఒకవేళ పుటిన్కి ఏదైనా అయితే మొత్తం రష్యా అణగారిపోతుంది. ఎలాగా అంతకుముందు 1950లో 1948లో కదా 15th ఆగస్ట్ మన సేమ్ ఇండిపెండెన్స్ డే లాగా నార్త్ కొరియా, సౌత్ కొరియా, రష్యా, అమెరికా పంచుకోవడం జరిగిందో అప్పటి నుంచి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ చాలా కంటిన్యూ అవుతుంది. అమెరికా 30,000 ట్రూప్స్ అంటే దాదాపు ఒక కోర్, ఫైటింగ్ కోర్, 2 డివిజన్లు అనుకోండి సౌత్ కొరియాలో ఇప్పుడు పెడుతుంది. అలాగే వాళ్ళకి అగ్రిమెంట్ కూడా ఉంది. అమెరికాకు తెలియకుండా ఏది మేజర్ పాలసీ డెసిషన్ తీసుకోరు. ఓకే, అది ఇప్పుడు నిన్న మేజర్ పాలసీ డెసిషన్ తీసుకోవడంలో అది మార్షల్ లా అన్నది అమెరికాకి అబ్జెక్షన్ అయింది. ఎమర్జెన్సీకి పెద్ద అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే ఎమర్జెన్సీలో ట్రూప్స్ బయటకు రా, మార్షల్ లా అయితే ట్రూప్స్ బయటకు వస్తాయి. సో అది అమెరికా అబ్జెక్షన్. సో ఈ 6 hours లో తర్వాత విత్డ్రాల్ ఎందుకు ఏంటంటే అది బహుశా అమెరికన్ ప్రెషర్ వల్ల ఇవ్వాలి. ఇంకా నార్త్ కొరియా, సౌత్ కొరియాకి వస్తారంటారా, వాళ్ళ ఫైట్ ఇంకా ప్రస్తుతం జరుగుతూనే ఉంది. ఒక విధంగా చూస్తే ఏంటంటే మన ఏషియన్ కంట్రీస్ ని ఎప్పుడు వెస్టర్న్ కంట్రీస్ డిస్క్రిమినేట్ చేస్తూనే ఉంటాయి. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ యూనైట్ అయిపోయినాయి, వాల్ కొలాప్స్ అయిపోయింది ఇమీడియట్లీ 1990s లో, ఎర్లీ 90s లో యూనిఫికేషన్ కూడా అయిపోయింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటగ్రేషన్ అయిపోయింది. కానీ కొరియాస్ మాత్రం ఇంకా ఇంటగ్రేషన్ అవ్వలేదు. సో ఒక విధంగా చూస్తే సౌత్ కొరియా గానీ నార్త్ కొరియా గానీ తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టుంది ఒకసారి ఇంటగ్రేట్ చేయాలని. అది కూడా మనం ఆలోచించాల్సింది. సో ఇన్ ఎనీ కేస్ ప్రస్తుతం జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కేవలం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మీద వాళ్ళకున్న అలవాటు ప్రకారం, ఇది 6th రిపబ్లిక్ అంటారు. 1987లోనే దీనికి కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చింది. అంటే వివిరావు గారు ఒక్కసారి ఇక్కడ 1980లో వచ్చిన తర్వాత మళ్ళీ 2024లో ఇప్పుడు సెకండ్ టైం వచ్చింది అని అంటున్నారు మార్షల్ లా. సో అయితే ప్రెసిడెంట్ కారణం చెప్పడం ఏంటంటే సౌత్ కొరియా దాడి చేస్తుందేమో, అటాక్ చేసే భయం ఉంది అని చెప్పడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా అంటే ఒక యుద్ధమేఘం గమ్మిందనా, లేకపోతే పొలిటికల్ మీరు అన్నట్టుగా అటువంటి సిచ్యువేషన్స్ ని ఈ రకంగా చెప్పుకోవడం ఎట్లా? యూజువల్ టెన్షన్స్ ఉన్నాయి, దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఆయన పవర్ లో ఉండిపోవడానికి. ఎందుకంటే ఆయన పవర్ 5 years ఉంటుంది. 2022 అంటే 2027 వరకు ఉండాలి. కానీ మధ్యలో ఇంపీచ్మెంట్ అయితే ఆయన పవర్ ఒకసారిగా పోదు. తర్వాత రీకంటెస్ట్ చేయడానికి కూడా లేదు అమెరికా లాగా. సో ఆయన వన్స్ ఫర్ ఆల్ పవర్ లోంచి బయటకు వెళ్ళిపోతారు. కరప్షన్ ఛార్జెస్ ఎలాగా ఉన్నాయి కాబట్టి రష్యా, సౌత్ కొరియాలో కూడా చేబోల్ అన్న కాన్సెప్ట్ అవుతుంది. అంటే మేజర్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ని ఎంతవరకు ప్రమోట్ చేసి పైకి తీసుకొచ్చారంటే వాళ్ళు 4th ఏషియన్ టైగర్ అయిపోయారు. శాంసంగ్, డేవు, కియా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ప్రపంచంలోనే సాటి లేని కంపెనీస్ కింద తీర్చిదిద్దగలిగారు. వాళ్ళ కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ లో కరప్షన్ విపరీతంగా ఉంటుంది. మన ఇండియాలో చూస్తే కొంతవరకు ప్రస్తుతం ఇన్కంబెంట్ గవర్నమెంట్ కూడా కొంతవరకు ఈ చేబోల్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నట్టు వస్తుంది. ఆ విధంగా కొంచెం కోరిలేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే ఆ కరప్షన్ హెవీగా ఉండడం తోటి అక్కడ ఇంపీచ్మెంట్ కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. శాంసంగ్ ప్రెసిడెంట్ జయంతికి వెళ్ళడం జరిగింది. ఒక మేజర్ ఇంటర్నేషనల్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళకి ఒక మల్టీనేషనల్ మాల్ ఉంది. అదే అమెజాన్ లో మనకు అమెజాన్, రిలయన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి ఒక కంపెనీ ఉంది. కొంచెం ప్రొనౌన్సియేషన్ కష్టం, కౌలార్ ఏదో ఉంది. కానీ దాని హెడ్ క్వార్టర్స్ అమెరికాలో సియాటిల్ లో ఉంది. కొరియాలో పెట్టుకోలేదు. వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొరియన్ పాపులేషన్ సమ్వేర్ అరౌండ్ 5 crores ప్లస్. అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, బహుశా తెలంగాణ ప్లస్ అనుకోవచ్చు. సైజ్ కూడా అంతే అనుకోవచ్చు, తక్కువే. కానీ 25-50% అంతా సియోలోనే కాన్సన్ట్రేటెడ్. అందుకని చెప్పి పబ్లిక్ సెంటిమెంట్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అయినా కానీ చాలా విపరీతమైన ఎఫెక్ట్ ఇస్తుంది. మన తెలంగాణలో హైదరాబాద్ అండ్ ట్విన్ సిటీస్ లేదా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ ఏరియా అనుకుంటే ఆ విధంగా ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తెలంగాణకి అలాగే ఉంటుంది సియోల్లో. సో బట్ ఎటు దారి తీస్తుంది అంటే వివిరావు గారు, ఎటు దారి తీస్తుంది ఇదంతా కూడా? సో ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతోంది, మార్షల్ లా సైనిక పాలన అయితే ఎత్తేసారు.
సో అతను దిగిపోవాలి అని చెప్పి ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ సొంత పార్టీ వాళ్లే ఇది ఒక తప్పిదం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు, ఇంపీచ్మెంట్ అంటున్నారు. సో ఎటు దారి తీసే పరిస్థితి? ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా అంచనా ప్రకారం అయితే అతను రిజైన్ చేయక తప్పదు. ఓకే, ఎమర్జెన్సీ కూడా లిఫ్ట్ చేయడం తప్పదు. లేకపోతే పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీ ఎస్పెషల్లీ విచ్ ఇస్ లిబరల్, వాళ్ళు పైకి వచ్చి ఎన్ని అంటే ప్రజా ఆందోళనలు చేస్తారంటే కష్టమైపోతుంది. మిలిటరీని ఎంప్లాయ్ చేయకుండా, మిలిటరీని ఎంప్లాయ్ చేస్తే అమెరికాకి కష్టం, ఎందుకంటే అమెరికాకి కూడా చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల నా అంచనా ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఉన్న యూన్ ప్రెసిడెంట్ దిగిపోవాల్సి వస్తుంది. కానీ దిగిపోయిన తర్వాత ఆయనకి చాలా కష్టాలు ఎదురవుతాయి, ఎందుకంటే కరప్షన్ ఛార్జెస్ అన్ని ఒకసారి ఫెయిల్ అవుతాయి. లైక్ ఫిలిప్పీన్స్ లో మార్కోస్ ఎలాగ గవర్నమెంట్ ఫెయిల్ అయిందో అప్పట్లో, ఓల్డ్ మార్కోస్, ప్రస్తుతం ఆయన కొడుకు ప్రెసిడెంట్, అలాగే కొరియాలో కూడా అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ముందు నుయ్యి వెనక గోయి అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ప్రెసిడెంట్ కి. ఆయన అండ్ నార్త్ కొరియా ఏమన్నా దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే నార్త్ కొరియానే బూచిగా చూపెట్టిన సందర్భం కదా. ఇది కూడా అవ్వచ్చండి, ఎందుకంటే ఇది వేరే సిచ్యువేషన్. చైనా ప్రస్తుతం రష్యాని రీప్లేస్ చేయాలని చూస్తుంది నార్త్ కొరియాలో. వాళ్ళకి న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వడంలో గాను, మిసైల్ టెక్నాలజీ ఇవ్వడంలో గాను, ప్రొటెక్షన్ ఇవ్వడంలో గాను, వాళ్ళకి రేషన్స్ డెఫిషియన్సీ అయినప్పుడు సప్లై బై ల్యాండ్ రూట్ సప్లై చేయడంలో గాను అన్ని విధాలా సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ నిజంగా చైనా సూపర్ పవర్ కింద రేజ్ అవ్వాలంటే ఇది ఒక నైస్ ఆపర్చునిటీ. అంటే డిపిఆర్కే అంటారు వాళ్ళు, అన్ఫార్చునేట్లీ వాళ్ళు డెమోక్రటిక్ అసలు కాదు. ఆ డిపిఆర్కే అన్నది ఆరోగ్యం మీద, అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా అన్న దాని మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ట్రంప్ అనౌన్స్మెంట్ లో మన ఫారిన్ కంట్రీస్ లో ఇన్వాల్వ్ అవ్వద్దని ఉంది. ఆ విధంగా అవ్వచ్చు. ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అవ్వక తప్పదు, ఎందుకంటే దీన్ని రిపిల్ ఎఫెక్ట్ తైవాన్ మీద కూడా ఉంటుంది. తైవాన్ కూడా సేమ్ కండిషన్ లో అమెరికన్ ట్రూప్స్ ని హోల్డ్ చేస్తుంది. వాళ్ళది డెమోక్రటిక్ గవర్నమెంట్, ఆపోజిట్ సైడ్ లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్. దీని రిపిల్ ఎఫెక్ట్ దాని మీద వస్తుంది. సో అమెరికా సపోర్ట్ చేయక తప్పదు. సో నేను అనుకోవడం ఏమిటంటే ఇందులో అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఏదో శాంతియుతంగా ఈ ప్రెసిడెంట్ ని రీప్లేస్ చేసి నార్త్ కొరియాకి వార్నింగ్ ఇచ్చి నువ్వేమీ చేయడానికి వీల్లేదని ఎలాగోలని ఎలక్షన్స్ జరిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వీవీరావు గారు. థ్యాంక్స్. సో అదండి పరిస్థితి. మొత్తానికి సౌత్ కొరియాలో ముసలం పుట్టిందంటే ఇదే పరిస్థితి. అక్కడ ప్రెసిడెంట్ తాను అక్కడ నార్త్ కొరియా మన మీద దాడి చేస్తుంది అంటూ ఒక బూచి చూపి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా అక్కడ సొంత పార్టీ నేతలే రివర్స్ అయిన సందర్భం అండ్ ప్రజలు కూడా సైనికుల మీద తిరగబడ్డ సందర్భం సౌత్ కొరియాలో చూడొచ్చు. ఎందుకంటే రాత్రికి రాత్రే ఆయన ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రయోగించడం అనేది నిజంగా ఒక పెద్ద తప్పిదంగా మారింది. అండ్ రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ప్రెసిడెంట్ దిగిపోవడానికి కారణాలుగా చూపెట్టే పరిస్థితులు అయితే వచ్చేసాయి. అండ్ మరోవైపు నార్త్ కొరియాని బూచిగా చూపెట్టారు కాబట్టి అక్కడ అసలే ఉన్నది కిమ్ జాంగ్ ఉన్ కాబట్టి మరి దీని మీద ఏ క్షణంలోనైనా ఆయన రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందో అనే కొంత భయం కూడా అక్కడ నెలకొంది. ఏదేమైనా మొత్తానికి అక్కడ ప్రెసిడెంట్కి అయితే గడ్డుకాలం వచ్చిందనే చెప్పాలి. అనవసరంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేసిన సందర్భం సౌత్ కొరియాలో ఉంది. ఈ అంశంపై మీరు కూడా కామెంట్ చేయండి, వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.